4వ మాటను చూసినట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచ్చినారు. యోహాను సువార్త 11వ అధ్యాయము 43-44 వచ్చినారు. ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ఇక్కడ చాలక్క, ఇక్కడ ఒక మాట ఉంది 43వ వచనంలో, ఆయన ఇలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా. ఎందుకు చెప్పాడు బయటికి రమ్మని? పోనీ లాజరు కొరకు చెప్పాడు. ఎలా చెప్పాడు చెప్పండి? లాజరు బయటికి రమ్మని చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే తెలియగలవాళ్ళగా ప్రభు గొంతుతోనూ బిగ్గరగా చెప్పాడని చెప్పొద్దు. ఎలా చెప్పాడు అది చెప్పండి. ఎలా చెప్పాడు చెప్పక్క, ఎవరో చెప్పారు ఇక్కడ. విశ్వాసంగా చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ఎవరికి? లాజరు. లాజరు ఎక్కడ ఉన్నాడు? చనిపోయిన స్థితిలో ఉన్నాడు. ప్రేతేల వస్త్రములు కలిపి ఇంకా చనిపోలేదు. అటువంటి అనుభవం ఉంటాడు, ఒక చనిపోయినటువంటి అనుభవం. పోనీ చనిపోయాడు అనుకుందాం, చనిపోలేదు కాదు, చనిపోయాడు. చనిపోయిన స్థితిలో ఉంటే లాజరు ఎక్కడికి వస్తున్నాడు? ప్రభు వచ్చి అన్నాడు కదా, గుహ దగ్గరకు వచ్చి అన్నాడు లాజరు బయటికి రమ్మంటాడు. ఎలా చెబుతున్నాడు ప్రభు? విశ్వాసంగా. ప్రభు విశ్వాసంగా చెప్పడం ద్వారా ఏం జరుగుతుంది? చనిపోయిన స్థితిలో ఉన్న లాజరు ప్రేతేల వస్త్రములు కలిగిన వాడే, కట్టబడిన వాడే ఎలా వస్తున్నాడు? సజీవుడిగా బయటకు వస్తున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి, మొదటి ఆదిలో ఉన్న ప్రభులో ఏముంది చెప్పండి? ఆదిలో ఉన్న ప్రభులో ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంటుందా ఏం జరిగింది? ఏ కార్యమైనా జరుగుతుంది. చచ్చిపోయినోడే లేచి వచ్చాడంటే ఇంక అంతమించిన విశ్వాసం ఏమని చెప్పండి? అవునా కదా? చనిపోయినోడే లేచి వస్తున్నాడు. కుంటివాడు స్వస్థతను అందుతున్నాడు, కుష్ఠరోగి స్వస్థతను అందుతున్నాడు, గుడ్డివాడు స్వస్థతను అందుతున్నాడు, మాటలు లేనివాడు స్వస్థతను అందుతున్నాడు, మగవాడు స్వస్థతను అందుతున్నాడు, చెవిటివాడు స్వస్థతను అందుతున్నాడు. వీటి అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటి? చనిపోయిన వాడు కూడా స్వస్థతను అంది బయటకు వస్తున్నాడు ప్రేతేల వస్త్రములు కలిగి. అంటే ఏంటి దీనికి కారణము? విశ్వాసము. లవోదిక సంఘం ఏమై ఉండాలా? విశ్వాసం కలిగి ఉండాలి. కానీ లవోదిక సంఘంలో ఏముంది? పూర్తిగా పేతురు మునిగిపోయినప్పుడు అంటాడు కదా ప్రభు, పేతురు అవిశ్వాసి కాక విశ్వాసమై ఉండమంటాడు. ఇప్పుడు లవోదిక సంఘం ఎలా ఉంది? పూర్తయిన విధానంలో అవిశ్వాసంగా ఉంది. అందుకే మళ్ళీ ఆరంభిస్తున్నాడు. నేను ఆది అయిన వాడిని అని ఎందుకు అంటున్నాడు? నేను విశ్వాసం కలిగిన వాడిని, ఆదిలో విశ్వాసం నేనే, ముగింపులో విశ్వాసిని కూడా నేను, విశ్వాసం కలిగిన వాడు కూడా నేనే, విశ్వాసం కలిగిన వాడిని. ఆదిలో నీ కొరకైనా ఏ విశ్వాసం ఉందో అట్టి విశ్వాసం కలిగి ఉండాలి. కానీ లవోదికలంటే సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆ విశ్వాసం ఏది? ఆ విశ్వాసం ఏది? ఆదిలో ఉన్న విశ్వాసం ఇప్పుడు ఏది? ఆదిలో ఉన్న విశ్వాసం కలిగి ఇప్పుడు ఉండవా? ఆరంభంలో ఉన్న విశ్వాసం ఏది? ప్రభు అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా ఒకటే రీతిగా ఉంటాడంటే, ఏకరీతిగా అసలు మారడు. ఆదిలో ఏ విశ్వాసం ఉందో ముగింపులో అదే ఉంది. అందుకంటాడు కదా, నేను ఆదియు అంతమునై ఉన్నవాడు, ఇంకా మొదటి వాడును కడపటి వాడును అంటాడు. అంటే అర్థం ఏంటి? అన్నిట్లో మొదట ఆయనే, ముగింపులో కూడా ఆయనే. విశ్వాస జీవితంలో మొదట ఆయన ఉన్నాడు, చివరి విశ్వాస జీవితంలో ముగింపులో కూడా మన క్రైస్తవ జీవితానికి ఆయనే ఉంటాడు. ఈరోజు క్రైస్తవులుగా మనమేముండాలా? విశ్వాస జీవితంలో మొదట మనకున్నటువంటి ప్రభు ఎట్టి విశ్వాసం ఉండాలి, అట్టి విశ్వాసం మనకు ఉండాలి. ఈరోజు చాలామంది అంటే కొన్ని అంశాలు రిక్వెస్ట్లు రాసిస్తారు. అంటే రాసిచ్చే గురించి నేను తప్పుగా అంటలేదు. ఎక్కువ మంది యొక్క జీవితాల్లో ఒక విషయం మనం అనుకుంటాం, అది ఎందుకు జరగదు? ఏదో ఒక విషయం అనుకుంటాం. ఒక ఇల్లు కట్టుకోవాలి, అది అవట్లా. ఇంకా ఒక జాబ్ రావాలి, అది అవట్లా. ఇంకా ఒక మంచిగా చదువుకోవాలి, అది అవట్లా. ఒక మంచి భర్త రావాలి, అది అవట్లా. మంచి పిల్లలు కలిగి ఉండాలి, అది అవట్లా. లేదంటే ఏదో ఒకటి అవట్లా. ఎందుకు? మొదట ఆదిలో ఉన్న విశ్వాసం మనలో లేదు. ఆది ప్రభువులో ఎలా ఇంటి విశ్వాసం ఉందో అట్టి విశ్వాసం మనకుంటే ఏదైనా సరే సాధ్యం. అందుకంటాడు కదా, మనం యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు చూసినట్టయితే, మీలో ఎవడైనా రోగి అయినాడా అతడు పెద్దలను పిలిపించుకుని, ఊరి పెద్దలను పిలిపించుకుని తల మీద నూనె పెట్టి ప్రార్థించుకునేలా, ప్రార్థన చేయించుకునేలా. ప్రార్థన చేసేవాళ్ళ విశ్వాసం ఉంటే, చేయించుకునే వాళ్ళ విశ్వాసం ఉంటే, ఇద్దరి యొక్క విశ్వాసాన్ని బట్టి ఏమవుతుంది? ఆ రోగం పోయిద్ది. విశ్వాసం పోయిద్దా, రోగం పోయిద్దా? చెప్పండి. విశ్వాసం పోయిద్ది అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఆ రోగం పోయిద్ది. మరి రోగం పోయిద్దని మనం తెలిసినప్పుడు మనలో విశ్వాసం లేదా? బలహీనతలు ఉంటే, ఎన్నో బలహీనతలు, ఎన్నో రోగాలు ఉన్నాయి. మరి విశ్వాసం లేదనే అర్థం. ఈరోజు మనం లవోదిక సంఘం చరిత్ర ఏంటి తెలుసా? లవోదిక విశ్వాసుల చరిత్ర ఏంటి తెలుసా? వాస్తవానికి వాళ్ళని విశ్వాసంలో దేవుడు స్థిరులుగా చేసి, విశ్వాసం అనే పునాది మీద వాళ్ళకి పునాదులు వేసినప్పటికీ వారి క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే విశ్వాసమే లేదు.
విశ్వాసం లేదు. అసలు విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఈ విషయంలో బ్రదర్స్ ఒకటి ఉంటారు, ఏమంటారు? అదృశ్యమైనవి అంటే లేనివంటే ఇప్పుడు ప్రభు వచ్చాడు కానీ ఇప్పుడు ఇక్కడ లేడు కానీ ఉన్నాడు అని నమ్మటమే విశ్వాసం. అదృశ్యమైనవంటే అదృశ్యమైనవి కనబడని, ఉండవి కానీ కనబడతాయి. ఇప్పుడు ఉన్నవి కనబడనివి ఉన్నవని నమ్మటమే విశ్వాసం. అర్థమవుతుందండి? నేను ఒక మాట చెబుతా, నేను కూడా చెప్తూ వచ్చాం. ఈ యొక్క బండి కీస్ ఉండయి కానీ ఇది ఉంది, కానీ ఇంట్లో ఎక్కడో పడిపోయింది. కానీ నాకేమో ఉండాలా? ఎక్కడైనా సరే ఇంట్లో ఉంది, ఎక్కడో ఒకటి ఇంట్లో ఉంది అనుకోవటమే విశ్వాసం. ఈ విశ్వాసం ఉంటుందా ఏమైంది? అది ఖచ్చితంగా దొరికింది. సో బైబిల్ చెప్పేటంటే ఒక మాట ఏంటంటే, ఒక విశ్వాసం అవసరం. ఆదిలోనే లవోదికయలో ఉన్న సంఘానికి ప్రభు విశ్వాసాన్ని నింపాడు, కానీ వాళ్ళ స్థితిగతులు కొంతకాలం మేరకు చూడగా లవోదికయలో ఉన్న సంఘము విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇప్పుడు విశ్వాసమే లేదు. అసలు ఇంకొకటి విశ్వాసం సంగతి తర్వాత, కనీసం ప్రభు వస్తాడు, ప్రభు ఉన్నాడు, ప్రభు రాజ్యానికి వెళ్ళాలన్న ఆలోచన కూడా లేదు. దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో ఉండాలన్న ఆలోచన కూడా వారిలో లేదు. ఎందుకని? లవోదికయలో ఉన్న సంఘము విశ్వాస విషయంలో భ్రష్టత్వం బట్టి ఉంది. ఏముంది? విశ్వాస విషయంలో భ్రష్టత్వం కలిగి ఉంది. తద్వారా భ్రష్టులైపోతున్నాయి. కాబట్టి భ్రష్టులైపోయిన ప్రాంతంలో, భ్రష్టత్వం కలిగిన ప్రాంతంలో ఉన్నారు కాబట్టి విశ్వాస జీవితంలో భ్రష్టులయ్యారు. ఓడ బద్దలైపోయింది, భ్రష్టులైపోతూ వచ్చారు. ఎందుకు? విశ్వాసం లేదు. నేను అంటే కదా, మొదటి విశ్వాసం ప్రభుకుంది. లాజరు చనిపోయాడు, బయటికి రా లాజరు అన్నాడు. ఎలా అన్నాడు? విశ్వాసంతో అన్నాడు. అనటం ద్వారా ఏమైంది? లాజరు బయటకు వచ్చాడు. ఇప్పుడు మనం వెళ్ళి సమాధుల దగ్గరికి వెళ్ళి బయటికి రమ్మంటే వస్తారా? ఇంకెందుకు లేండి, టెన్షన్ పడొద్దు. 29వ తారీఖు వచ్చిందనుకోండి, అందరూ సమాధుల దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు మన హెబ్రోన్ డినామినేషన్లో కొంతమంది వెళ్ళేవాళ్ళు ఉంటారు. సమాధుల దగ్గరికి వెళ్తారు. సమాధుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? వాటికి కొన్ని సున్నం వేయటమో, టైల్స్తో దాంతో కడితే దాన్ని కడగటమో ఏదో ఒకటి చేసి వస్తాం. పూలు గీలు అలంకరించి వచ్చేవాడు కొంతమంది ఉంటారు. వచ్చేసిన తర్వాత ఏం చేస్తారు? ఆదివారం రోజు పొద్దున్నే, ఈస్టర్ రోజు పొద్దున్నే, నేను అంతకుముందు పెంతుకోస్తులో మా గ్రామంలో సేవ చేస్తున్నప్పుడు చూసా, పొద్దున్నే ఉదయాన్నే ఏం చేస్తారు తెలుసా? 4 గంటలకే సమాధుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడికి? సమాధుల దగ్గరికి. ఎన్ని గంటలకి? 4 గంటలకి. ఎందుకు? ప్రభు 4 గంటలకే తిరిగి లేచాడు అంటే వీళ్ళు కూడా లేచి ఉంటారేమోనని వెళ్తారు. ప్రభు ఆల్రెడీ 4 గంటలు లేచాడంట, వీళ్ళు కూడా లెగుతారు. ఈస్టర్ ప్రతి సంవత్సరం వీళ్ళు సమాధిలో ఉంటారు, ప్రతి సంవత్సరం లెగుతానే ఉంటాం. వాళ్ళ పని ఇంకే పని లేదు వాళ్ళకి. ప్రతి సంవత్సరం సమాధిలో ఉంటాం, ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడేకి సమాధిలో ఉంటాం, ఈస్టర్కి లేకటమే. మరి మిగతా టైం ఎక్కడ ఉంటారు? మిగతా టైం ఎక్కడ జీవిస్తున్నారు? ఇక అది మనం చూడాలి తర్వాత. ప్రియులారా, చాలామందికి అట్టంటే ఆలోచనలు ఉంటాయి, కానీ అవాస్తవాల మీద ఎక్కువ నమ్మేవాళ్ళు ఉంటారు, అవిశ్వాసం మీద ఎక్కువ మంది ఉంటారు. కానీ బైబిల్ చెప్పే మాట ఏంటంటే విశ్వాసం ప్రాముఖ్యత. ఈరోజు క్రైస్తవ జీవితంలో బలలో పాల్గొనే మన జీవితాల్లో లవోదిక సంఘములాగా అవిశ్వాసం కలిగి పాల్గొంటున్నామా, లేదా విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో పాల్గొంటున్నామా? అవిశ్వాసము వేరు, విశ్వాసాన్ని కోల్పోవటం వేరు. ఈరోజు విశ్వాసం కోల్పోయిన స్థితిలో బలలో పాల్గొంటే దేవుని యొక్క తీర్పుని తెచ్చుకుంటాం. అయితే మనం ఏం చేయాలా? ఏ విశ్వాసాన్ని అయితే కోల్పోయామో దాన్ని ప్రభు దగ్గరికి వచ్చి సంపాదించుకోవాలి, దాన్ని ప్రభు దగ్గరికి వచ్చి తిరిగి పొందుకోవాలి. ఆ విశ్వాస జీవితం కొరకే మనం ప్రార్థన చేయాలి. ఆ విశ్వాస జీవితం కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, నేను కూడా లవోదిక సంఘంలాగానే విశ్వాసం విషయంలో వెనకబడి ఉండా, కాబట్టి నా పట్ల ఏ కార్యాలు జరగట్లా, కాబట్టి అట్లాగే నా పట్ల ఏ ఉద్దేశాలు కూడా జరగట్లా. నేను ఒకటి కావాలనుకుంటున్నా, అది జరగని కారణం ఏంటంటే నాలో విశ్వాసం లేదు. నేను ఒకటి చెబుతానండి, ఈ వాచ్ నాకు కావాలి. మీకు అందరికీ చెబుతా, అక్క అన్నలారా నాకు వాచ్ కావాలి, ప్రార్థన చేయండి అని చెబుతా. ఇప్పుడు కాదులేండి, మాలో చెబుతున్నా, ప్రార్థన చేయమని చెబుతా. మీరు చేస్తారు. ఎందుకు చేస్తారు? అయ్యా దేవా పలానా బ్రదర్కి వాచ్ కావాలంటే ఏముండని ఇచ్చినప్పుడు ఏం చేయాలా? నేను ఈ వాచ్ పెట్టుకోవడానికి కూడా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఒక గోల్డ్ వాచ్ సిస్టర్ ఏం చేసిందంటే కొన్ని నా చేతికి పెట్టింది, ఎప్పుడు పెట్టలా. ఓ చేతికి గోల్డ్ వాచ్ పెట్టింది. పెట్టగానే ఒక ప్రాంతంలో పరిచయకి వెళ్ళా. ఒక అక్క అడిగింది, అన్న మనం గోల్డ్ పెట్టుకోకూడదు కదా, ఎలా పెట్టుకున్నాం అని. నాకు అసలు సిగ్గేసేసింది. అరే నేను క్రైస్తవుని, నిజమే కదా, ఎందుకులే మనకి హెచ్చులు ఇవన్నీ కూడా అని చెప్పి తీసేసి ఇంటికాడ ఇచ్చేసిన తర్వాత ఇక నాది కూడా వద్దులే అని చెప్పి మా నాన్నగారు గిఫ్ట్ ఇచ్చేసా. ఎందుకంటే ఇప్పుడు ఇదైతే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు, అది ఆకర్షణగా ఉండేది. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనుషుడికి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది కావాలి, మీరు అందరూ ప్రార్థన చేసినంత మాత్రం నాకు వచ్చిద్దా? మీకంటే ముంగట ఎవరు చేసుకోవాలి ప్రార్థన? ఎవరు? నేను చేసుకోవాలి. మీకు చెప్పా, అన్నా నాకు ఇది కావాలి, సో దీని కొరకు నేనేం చేయాలా? మొదట నేను కూడా ప్రార్థన చేసుకుంటా ఉంటే మీరు చేస్తే అప్పుడు సపోర్ట్ ఉండేది. నేను నాకెందులో సంఘస్థులు అందరూ చెప్పేలా నేను సైలెంట్గా కూర్చుంటే వచ్చిద్ది? అది రాదు. మొదటికి ఎవరికి ఉండాలి విశ్వాసం? మనకే ఉండాలి.
అంటే ఎవరికి ఏం కావాలో వాళ్ళకే విశ్వాసం ఉండాలి. దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయాలంటే విశ్వాసం నీకు, విశ్వాసం అన్నది నీ కుటుంబీకులకు, నీ తల్లిదండ్రులకు, నీ బిడ్డలకు, నీ ఇంకోరికి కాదు. నీకు కావాలంటే నీకే విశ్వాసం ఉండాలి. మొదట నీకు ఒకటి అవసరం అంటే విశ్వాసం పక్కనోళ్ళు కాదు ఉండాల్సింది. పక్కనోళ్ళు నీ నిమిత్తం ప్రార్థన చేస్తారు, కానీ నీకే విశ్వాసం కావాలి. బలలో పాల్గొనాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ప్రభా నేను తప్పిపోయిన ప్రభా, ఇదిగో పక్కనోళ్ళు నా కోసం ప్రార్థన చేస్తున్నారు, నన్ను సరిచేయ ప్రభా అని కాదు. ప్రభా నేను సరిగా లేను, నా విశ్వాస జీవితాన్ని సరిచేయని మనం విశ్వాస జీవితంలో పట్టుదలతో ఉండాలి. ఒకటి కావాలంటే విశ్వాసం అవసరం, కానీ లవోదికయ సంఘము విశ్వాసంలో లేదు. లవోదికయ సంఘము విశ్వాస జీవిత చరిత్రలో లేదు. విశ్వాసాన్ని కోల్పోయింది పూర్తిగా. అందుకే మరలా గుర్తు చేస్తున్నాడు, ఆది అయిన వాడు, మీకు విశ్వాసాన్ని నింపిన వాడు నేనే, మీలో ఆదిలో విశ్వాసం ఉంచిన వాడు నేనే. ఇప్పుడు ఆ విశ్వాసం ఏమయ్యింది? లవోదికయ సంఘంలో ఆదిలో ఉన్న విశ్వాసం కోల్పోయింది. ప్రభు ఆదిలోనే విశ్వాసం కలిగిన వాడు, కానీ విశ్వాసం అన్నది కోల్పోతూ వచ్చింది. ఇది ఎన్నో మాట? 4. విశ్వాసం కలిగి ఉండాలి లవోదికయ సంఘం. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 53వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 53వ వచనం. చాలా ఏమని రాయబడుతూ వచ్చింది? వారు సమాధుల్లో నుండి సమాధులు తెరవబడి ఉండును, నిద్రించిన అనేకులు లేపబడి పరిశుద్ధుల శరీరం లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిరి. ఇది ఎన్నో మాట? ఇది 5. 5వదిగా మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇంకా జస్ట్ 10-15 నిమిషాలు కంప్లీట్ చేసేద్దాం. గత వారమే 1 o'clock కల్లా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక 15 నిమిషాలు ఎక్స్ట్రా అయింది అంతే. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, 5వ మాట ఏమని రాయబడుతూ వచ్చింది? చనిపోయిన వారు అనేకులు ఏమవుతూ వచ్చారు? సమాధుల్లో నుంచి లేపబడుతూ వచ్చారు. లేపబడిన తర్వాత ఏమయ్యారు? లేపబడిన తర్వాత ఎప్పుడు కనపడ్డారక్క? ఎప్పుడు కనపడ్డారు అనేకులకి? ప్రభువారు లేచిన తర్వాత కనపడ్డారంట. వాస్తవానికి ప్రభువారు సిలువేయబడంతోనే సమాధులు తెరవబడి అనేకులు లేచారు, కానీ ఎవరికి కనపడలా. అర్థమైందండి? ఎందుకు కనపడలేదు? మొదటి పునరుద్ధానం ప్రభుకే ఉండాలి. సమాధుల్లో నుంచి ఆ ప్రభావాన్ని బట్టి లేపబడ్డారు, కానీ లేపబడిన వారు డైరెక్ట్ ప్రజలకు కనపడలా. ఎప్పుడు కనపడుతున్నారు వాళ్ళు? ప్రభు సమాధిలో నుండి లేచి పునరుద్ధానం లేచిన తర్వాత అనేకులకు కనపడుతున్నారు. మొదట ఎవరు కనపడ్డారు? సమాధిలో నుంచి లేపబడ్డారు, కానీ ఎవరు కనపడ్డారు? మొదట పునరుద్ధానం అంటే లేపబట్టం గొప్పతనం కాదు, కనబట్టం గొప్ప కార్యం. లేపబట్టం గొప్ప కార్యం అయితే దానికంటే గొప్ప కార్యం ఏంటి? గొప్ప కార్యం కాదని కాదు, గొప్ప కార్యం. దానికంటే శ్రేష్టకరమైన కార్యం ఏంటి? అనేకులకి కనబట్టం. ఎవరికి? అనేకులకి. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన క్రైస్తవ జీవితం ఏంటి తెలుసా? పునరుద్ధానం అన్నది ప్రభువులో ఉంది మొట్టమొదట. ఈరోజు క్రైస్తవులకు ఏముండాలా? ఈరోజు విశ్వాసులకు ఏముండాలా? పునరుద్ధానం యొక్క అనుభవంలోకి రావాలి. మొదట ప్రభు పునరుద్ధానుడికి ఎలా లేచాడో మనం కూడా పునరుద్ధానంలో పాలు పంపులు పొంది లేపబడిన అనుభవంలోకి రావాలి. ఈరోజు మనలో ఎంతవరకు పునరుద్ధానపు యొక్క అనుభవం ఉంది? బైబిల్ ఉంది కదా, మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలిగిన వారు ధన్యులని రాయబడుతూ వచ్చింది. ఎక్కడ? మొదటి పునరుద్ధానంలో. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి పునరుద్ధానంలో మనం పాలు పంపులు కలిగి ఉండాలి. ఈరోజు క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితాన్ని బట్టి ఆ మొదటి పునరుద్ధానంలో పాలు పంపులు కలిగే అనుభవం ఎంతవరకు మనకుంది? అసలు పునరుద్ధానంలో అవుతామా? పునరుద్ధానం కలిగి ఉంటామా లేదా? వాస్తవానికి క్రైస్తవులకు పునరుద్ధానం ఉందా లేదా చెప్పండి. ఏ పునరుద్ధానం ఉంది? ఎన్ని పునరుద్ధానాలు ఎన్ని ఉంటాయి చెప్పండి? తెలుసా? 2 పునరుద్ధానాలు. ఒకటి జీవ పునరుద్ధానం, మేలు ద్వారా జీవ పునరుద్ధానం ఉంటుంది. ఇంకోటి మరణ పునరుద్ధానం. రెండిటి కొరకు ఎవరు లెగిస్తున్నారు? పునరుద్ధానం. క్రైస్తవులు ఖచ్చితంగా లేపబడుతున్నారు. క్రైస్తవులు ఖచ్చితంగా లేపబడుతున్నారు. ఎక్కడి నుండి? రక్షణ మారుమోసు బాప్తిసం తీసుకున్న ప్రతి మనిషి సమాజ చేయబడిన ప్రతి మనిషి కానీ ప్రతి మనుషుడు కూడా ప్రభు వచ్చినప్పుడు లేపబడతాడు. లేపబడినప్పుడు దేని కొరకు లేపబడుతున్నాం? ఒకటి మేలు పునరుద్ధానం కొరకు, రెండోది మరణ పునరుద్ధానం కొరకు. జీవ పునరుద్ధానము, మరణ పునరుద్ధానం. ఏ పునరుద్ధానం కొరకు మనం లేపబడుతున్నాం? లవోదికయలో సంఘం ఎలా ఉంది తెలుసా? మరణ పునరుద్ధానం కొరకు లేపబడే స్థితిలో ఉంది. మరణ పునరుద్ధానం కొరకు లవోదికయ సంఘం సిద్ధపడుతుంది. అయితే ప్రభు ఏం మాట్లాడతాడంటే, మీకు తెలియకోకుండానే మీరు మరణ పునరుద్ధానం కొరకు సిద్ధపడుతున్నారు. మీరు సిద్ధపడుతున్న విధానం చూడగా
మీరు సిద్ధపడుతున్న విధానం చూడగా మరణ పునరుద్ధానం కొరకు సిద్ధపడుతున్నారు. కాబట్టి నేను ఆది అయిన వాడును, పునరుద్ధానంలో జీవ పునరుద్ధానం కలిగిన వాడిని, జీవ పునరుద్ధానం కలిగి జీవిస్తున్న వాడిని. కాబట్టి మీరు కూడా జీవ పునరుద్ధానం కలిగి ఉండండి. ఆ జీవ పునరుద్ధానం కొరకు మీరు మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించండి అని లవోదికీయలో ఉండే సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ లవోదికీయ సంఘం ఎలాంటిదంటే మొదటి పునరుద్ధానం కలిగి జీవ పునరుద్ధానంలో కట్టడానికి ఇష్టపడుతుందా? ఏ పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తుంది? మరణ పునరుద్ధానం కొరకు. మరణం కొరకు పునరుద్ధానం పొంది ప్రయోజనం ఏముంది? ఒక బైబిల్ రాబడుతూ వచ్చింది కదా, ఒకడు సర్వలోకము సంపాదించుకుని, అన్నీ బాగుండే పునరుద్ధానం జరిగింది, అన్నీ బాగుండే పునరుద్ధానం కలిగింది. కానీ ఆ పునరుద్ధానం సరైన దానికి కలిగినప్పుడు ఇంక క్రైస్తవ జీవితం ఎందుకు? అర్థమవుతుందండి? ఒకడు సర్వలోకం సంపాదించుకున్నాడు, ఏదో ఒకటి సంపాదించుకుని పునరుద్ధానం కలిగి ఉండం. ఏ పునరుద్ధానం కలిగి ఉండాలి? జీవ పునరుద్ధానం కలిగి ఉండాలి. మరి ఏ పునరుద్ధానం కలిగి ఉంటున్నారు? మరణ పునరుద్ధానం. దాని విషయం మాట్లాడుతున్నాడు లవోదికీయ సంఘంతో. నేను ఆది అయిన వాడును, జీవ పునరుద్ధానం కలిగిన వాడును, మొదటి పునరుద్ధానంలో పాలుపంపులు కలిగిన వాడును, జీవ పునరుద్ధానం కలిగినటువంటి అనుభవం కలిగిన వాడును. నాలో జీవం ఉంది, నా పునరుద్ధానంలో జీవం ఉంది. జీవము అంటే అర్థం ఏంటంటే కనబడిన వ్యక్తిలోనే జీవం ఉందని అర్థం. ఇప్పుడు వాళ్ళందరూ సమాధులు తెరవబడి కనబడలా అంటే వారిలో జీవం ఉందా లేదా? మీరు చెప్పండి. అప్పటి వరకు జీవం లేనట్లే. ఎప్పుడు ఉంది? లేచి కనబడి మాట్లాడినప్పుడే జీవం ఉందని అర్థం. ఇప్పుడు మన దగ్గర ఒక మనిషి ఉంటాడు, చనిపోయిన వ్యక్తి అక్కడే ఉంటాడు. అక్కడే ఉండగా మనం వెళ్ళి ఎన్ని మాట్లాడినా ఆ వ్యక్తి ఉంటాడా? పునరుద్ధానం జరిగిన వాళ్ళ స్థితిగతులు అంతే. ఏది? అందరూ కాదు నేను అంటుంది, ఇక్కడ ప్రభు సిలువ వేయబడినప్పుడు జరిగిన పునరుద్ధానం కలిగిన వారి స్థితి అంతే. కానీ వారిలో జీవం ఎప్పుడు వచ్చింది? ప్రభువారు తిరిగి లేచి అనేకులకు అగుపడినప్పుడు వారిలో జీవం వచ్చేసింది. వారిలో జీవం అన్న సంప్రాప్తి అవుతూ వచ్చింది. ఈరోజు మన పునరుద్ధానం దేని కొరకు? క్రీస్తు కొరకై, క్రీస్తులో ఉండటానికి పునరుద్ధానమా, మరణ పునరుద్ధానమా? పునరుద్ధానం ఖచ్చితంగా మనకు ఉంది. ఇక్కడ కూర్చున్న మనందరికీ రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన మనందరికీ, అందరికంటే వేరు రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన అందరికీ పునరుద్ధానం ఉంది. కానీ ఏ పునరుద్ధానం? లవోదికీయ సంఘంతో మాట్లాడుతున్నాడు. మీరు మరణ పునరుద్ధానం తెచ్చుకుంటున్నారు, తెచ్చుకోపోతున్నారు కూడా. మీరు ఆ మరణ పునరుద్ధానం నుండి మార్పు ఉందండి. భూమి మీద ఉన్నప్పుడే, కృపాకాలం ఉన్నప్పుడే, సమయం భూమి మీద ఉన్నప్పుడే మరణ పునరుద్ధానం నుంచి మీరు విముక్తి పొందాలి. జీవ పునరుద్ధానం వైపు నడవండి అంటున్నాడు. కానీ లవోదికీయలో ఉన్న సంఘస్థులు మరణ పునరుద్ధానంలో పాలు పంపులు పొందబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మార్చుకోవట్లా. మార్చుకుంటే జీవంలోనే ఉంటారు, మార్చుకోకపోతే మరణ పునరుద్ధానం. సో మనం ఏ పునరుద్ధానం కొరకై ప్రభు వల్ల పాల్గొంటున్నాం? ప్రభు అంటాడు కదా, నన్ను జ్ఞాపకం చేసుకున్నది ఏం చేయడం చెప్పును. ఎందుకు? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి. ప్రభువుని జ్ఞాపకం ఎందుకు చేసుకుంటున్నాం? ప్రభువుకు పునరుద్ధానం జరిగింది, ప్రభు పరలోకంలో ఉండడానికి. ఇప్పుడు మనం ప్రభుని బల దగ్గర ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలా? ప్రభువుకు పునరుద్ధానం ఎలా జరిగిందో నాకు కూడా అలా జరిగిద్దని, ప్రభు నీలాంటి పునరుద్ధానం నాకు కూడా ఉందని జ్ఞాపకం చేసుకుని బలలో పాల్గొన్నారు. సో మనం ఏ పునరుద్ధానం కలిగి దేని కొరకు మనం బలలో పాల్గొంటాం అన్నది పరీక్షించుకోవాలి. ఈరోజు మేలా, జీవమా, మరణమా? ఏ పునరుద్ధానం? లవోదికీయ సంఘం అయితే మరణ పునరుద్ధానం కొరకు సిద్ధపడుతుంది. మనం ఏ పునరుద్ధానం కొరకు సిద్ధపడుతున్నాం? ఇదన్నమాట. 5. 6వ విషయాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎన్నో మాట ఇది? 6. మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆది అయిన వాడు. ఇప్పటికి 5 విషయాలు చూసాం. ఏ విషయాల్లో ఆది అయిన వాడుకుంటాడు? మొట్టమొదటిగా ప్రభు వల్ల గుంటలో పడిన వారిని లేవనెత్తే విషయంలో ఆది అయిన వాడుకుంటాడు. లవోదికీయ సంఘం ఏమవ్వాలా? మొదట తాను గుంటలో పడ్డ స్థితి నుండి లేవనెత్తబడాలా, అనేకులు గుంటలో పడేవాడిని లేపాలి. ఇది మొదటిది. 2 భారం. రెండోదిగా భారం. ప్రభువారు లవోదికీయలో ఉన్న సంఘం భారాన్ని భరించాడు ఆదిలోనే, మొదట్లోనే. ఇప్పుడు రెండో విధానంలోకి వచ్చిన లవోదికీయ ఏం చేయాలా? ప్రభువు భారాన్ని భరిస్తూ వెళ్ళాలి, ఆత్మల భారం కలిగి. కానీ అది లేదు. 3 తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ఇది లవోదికీయ సంఘం తిరుగుబాటు చేసినప్పుడు దాని కొరకు ప్రభు విజ్ఞాపన చేశాడు, లవోదికీయ సంఘాన్ని మార్చాడు. అదే రీతిలో ఇప్పుడు లవోదికీయ సంఘస్థులు ఏం చేయాలా? తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేయాలి. కానీ వీళ్ళే తిరుగుబాటు చేస్తున్నారు. ఇది 3. 4వదిగా చూసినట్టయితే లవోదికీయ సంఘం ఎలా ఉంది? ప్రభు ఎలా ఉన్నాడు? మొదటి ప్రభు విశ్వాసంలో ఉన్నాడు. కానీ లవోదికీయ సంఘము మొదటి స్థితిలో ఎలా ఉంది? విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో ఉంది. కాబట్టి నష్టం తెచ్చుకోబోతుంది. 5 లవోదికీయ సంఘము 5 లవోదికీయ సంఘం ఎలా ఉంది? మొదటి వాడు ఎలా ఉన్నారు? ప్రభు పునరుద్ధానంలో మొదటి స్థితిలో ఉన్నాడు. కానీ లవోదికీయ సంఘం పునరుద్ధానంలో లాస్ట్ స్థితిలోకి వస్తుందంటే మరణ పునరుద్ధానం పొందుతుంది.
ప్రభు ఏమో జీవ పునరుద్ధానంలో మొదట్లో ఉన్నాడు, లవోదిక సంఘం మరణ పునరుద్ధానంలో మొదటికి వచ్చేస్తుంది. కాబట్టి సరి చేసుకోవాలి. ఆరోదిగా చూస్తున్నట్టయితే పరలోక రాజ్యంలో ప్రవేశించే విషయంలో ప్రభువే మొదటి వాడుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందిన తర్వాత ఏమవుతూ వచ్చింది? మహిమా ప్రభావముతో కిరీటం నొందిన వాడికి చూస్తున్నాం. పరలోకానికి ఏమవుతూ వచ్చింది? ఆహ్వానించబడుతున్న అనుభవాన్ని చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాము. 8-9 వచనాలు ఎలా ఉంటాడు ప్రభు? 7వ వచనం నుంచి కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అంత గొప్ప స్థితిలోకి వెళ్తూ వచ్చాడు ప్రభు. దోతల కంటే తక్కువగా చేయబడిన ప్రభు మరణం పొందిన తర్వాత, సిలువ కార్యం తర్వాత ఎలా ఉంటాడు? పరలోక రాజ్యానికి కిరీటం నొందిన వాడిగా మహామహిమతో ప్రవేశిస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఈరోజు క్రైస్తవులు పరలోక రాజ్యానికి ఎలా ప్రవేశించాలండి? దేవుని మహిమతో ప్రవేశించాలి. ప్రభు మొదటే దేవుని యొక్క మహిమతో పరలోకానికి ప్రవేశిస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఎలా ప్రవేశించాడు? మహామహిమతో. దోతల కంటే కొంత తక్కువ చేయబడిన యేసు మరణం పొందిన తర్వాత మహిమా ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా మనం చూస్తున్నాం. ఎక్కడ? పరలోకంలో ఘనస్వాగతం పలికినప్పుడు, పరలోకానికి వెళ్ళినప్పుడు మనం మహామహిమతో కూడిన కిరీటాన్ని పొందాడు. ఈరోజు క్రైస్తవులుగా మనం ఉండం. లేదంటే లవోదిక సంఘం ఉంది, పరలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉంది. కానీ పరలోకానికి ఎలా వెళ్ళాలా? సరే, ఇవన్నీ ఈ 5 అంతల అనుభవం సరి చేసుకున్నా పరలోకానికి అయితే వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే లవోదిక సంఘం ఎలా ఉంది? ఆది అయిన ప్రభు ఎలా వెళ్ళాడు? మొదటి ప్రభు అంటే ఆరంభమైన ప్రభు ఎలా వెళ్ళాడు? మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వాడిగా పరలోక రాజ్యంలో చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలి మరి? పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే ఎలా ఉండాలి? పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? దేవుని మహిమతో నింపబడాలి. ఎలా ఉండాలి? దేవుని మహిమతో. ఎటువంటి మహిమ? పేతురు దేవుని మహిమ దేవుని యొక్క సన్నిధి మీద, దేవుని యొక్క మందిరం మీద, దేవుని యొక్క గుడారం మీద ప్రకాశించినప్పుడు, ఆ యొక్క మహిమలోకి లేదా దేవునితో మాట్లాడినప్పుడు దేవుని మహిమ పేతురు మీదకి వచ్చినప్పుడు, పేతురు దేవుని మహిమను కలిగి ఉన్నప్పుడు ప్రజలు చూడగలిగారా? పేతురు బయటకు వచ్చినప్పుడు కానీ, ఆ యొక్క ప్రాంతం నుంచి బయటకు వచ్చినప్పుడు కానీ, లేదా కొండ మీద దిగుతున్న అనుభవాలు కానీ, ఎక్కడన్నా సరే సమాజంలో ఉన్న ఒక్కరైనా సరే పేతురు ముఖాన్ని చూడగలిగారా? పేతురు ఏం చేస్తూ వచ్చాడు? ముఖానికి ఒక ముసుగు వేసుకొని వచ్చిన అనుభవం. ఎందుకు ముసుగు వేసుకొచ్చాడు? ఆ తేజస్సు, ఆ ప్రసన్నత, దేవుని మహిమను ప్రజలు చూడలేకపోతున్నారు. ప్రజలు కళ్ళారు చూడలేకపోతున్నారండి. ఇప్పుడు చూడండి, ఈ లైట్ ఉంది, ఎక్కువసేపు చూస్తే ఏమైంది? మనకుండా కళ్ళు పోతాయి. అందుకేంది, ఎక్కువసేపు ఒక లైట్నే చూడలేని వారు ఆ ప్రసన్నత దేవుని మహిమను ఎలా చూడగలుగుతారు? ప్రకాశించే దేవుని మహిమను చూడగలుగుతారా? అదిగా ప్రభు అంటాడు, మోషే నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు, కానీ నీవు ఇష్టపడుతున్నావు కాబట్టి నన్ను చూడాలనుకున్నావు కాబట్టి పార్శ్యాన్ని చూపిస్తున్నాను. దాన్ని చూసినందుకే మోషే ఆశ్చర్యపోతుంటే దేవుని ప్రసన్నత ఇంకెంత గొప్పదో చూడండి. అయితే బైబిల్ అంటుంది కదా, పరలోక రాజ్యంలోకి ప్రవేశించే విషయంలో మొట్టమొదటి ప్రభు ఉన్నాడు ఆది అయిన వాడుగా. ఆది అయిన వారుగా ప్రభు ఉన్నప్పుడు మనం కూడా పరలోకంలో ప్రవేశించాలి. ఆది అయిన ప్రభు యొక్క అనుభవం ఉండాలి. లవోదిక సంఘం కూడా అలా ప్రవేశించాలంటే ఏం కావాలా? దేవుని మహిమతో నింపబడాలి. దేవుని మహిమతో నింపబడాలంటే ఏముండాలి? మోషే దేవుని మహిమతో నింపబడటానికి ఎక్కడున్నాడు? కొండెక్కిన అనుభవం ఉంది, లేదా దేవుని సన్నిధిలో ఉంటున్న అనుభవం ఉంది. ఎక్కడ? దేవుని మందిరంలో ఉంటున్న అనుభవం ఉంది. ఇప్పుడు మనం ఎక్కడుండాలి? మనం దేవుని మహిమతో నింపబడాలంటే లోకంలో తిరిగి వస్తే ఉండలేం, లోకంలో జీవిస్తే ఉండలేం, లోకానుసారంగా లోకస్తులతో పాటు జీవిస్తే ఉండలేం. దేవుని మహిమ మనలో ఉండాలంటే, మనం కూడా దేవుని మహిమతో నింపబడాలంటే దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని మందిరంలో మనం ఉండాలి. అప్పుడే దేవుని యొక్క మహిమతో నింపబడతాం. ఎప్పుడు? సంవత్సరానికి ఒకసారి మందిరానికి వస్తే దేవుని మహిమతో నింపబడలేం. ఏదో పండగలకు వచ్చినట్టు వస్తే దేవుని మహిమతో నింపబడలేం. ఆదివారం వస్తున్నాం కదని ఆదివారం వచ్చినట్టుగా వస్తే దేవుని మహిమతో నింపబడలేం. ఎప్పటికీ దేవుని సన్నిధిలో మనం గడిపితేనే దేవుని యొక్క మహిమను మనం పొందగలుగుతాం. లవోదిక సంఘము దేవుని మహిమని పొందలేకపోయింది కాబట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించే ధన్యత కూడా పోగొట్టుకోపోతుంది. ఎట్లు ప్రవేశించాలి? ఒక మాట అంటాడు లూకాసు వార్త 22వ అధ్యాయంలో కానీ ఆ ప్రాంతాల్లో చూసినట్లయితే ప్రభు ఏమంటాడు తెలుసు? మత్తయి సువార్త 22 అక్కడలో ఏమంటాడు? అయ్యా ఇదిగో పెండ్లి కుమారుడు. ఏమై ఉన్నాడు? పెండ్లి కుమారుడులో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అనుకుంటే ఇక్కడ రాయబడి ఉంది. పెండ్లి విందు గురించి మాట్లాడుతుంటాడు. ఇదిగో పెండ్లి విందు. ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరా వ్యక్తి? పెండ్లి వస్త్రాలు లేనటువంటి వ్యక్తి. ఏమన్నాడు?
పెండ్లి వస్త్రాలు లేకపోతే రాజు కూర్చున్న వారిలో చూడి లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రములు ధరించుకున్న చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 11 వచనం 12 వచనంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడికి ఎలా వచ్చితివి అంటే అర్థం ఏంటి? ఆ వస్త్రాలు లేకపోతే ఇక్కడ రావడానికి యోగ్యులు కాదు. పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలా? దేవుని మహిమ మనలో ఉండాలి. సో ఇక్కడ వస్త్రాలు లేకపోతే ఆ యొక్క రాజు విందులోకి వెళ్ళడానికి యోగ్యుడు కానప్పుడు, పరలోకానికి వెళ్ళాలంటే ప్రభు ఎలా వెళ్ళాడు? దేవుని మహిమతో వెళ్ళాడు. సో మనం ఎలా వెళ్ళాలి పరలోకానికి? దేవుని మహిమ నింపబడిన వారుగా పరలోకానికి వెళ్ళాలి. కానీ లవోదిక సంఘం ఎలా వెళ్తుంది? అసలు లవోదిక సంఘం ఎలా ఉంది? పూర్తిగా దేవుని మహిమను కోల్పోయింది. దేవుని మహిమే లవోదిక సంఘాల్లో లేదు. లేకపోవడం కారణం ఏంటి? దేవుని సన్నిధిలో గడపట్ల. దేవుని సన్నిధిలో లవోదిక సంఘం గడపట్ల. మరి ఎక్కడ గడుపుతుంది? లవోదిక సంఘం గురించి చూడగా అనేక విషయాల్లో దేవుడు మాట్లాడతాడు. 17వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. లవోదిక సంఘం ఎక్కడ గడుపుతుంది? రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కిమాలిన వాడవును, అది ఎలా ఉంది ఇప్పుడు సంఘము? మొదటైతే బుద్ధి తెచ్చుకోవాలి. ప్రభు అంటాడు, నువ్వు బుద్ధి తెచ్చుకో, నీకు చెబుతున్న మాట ఇదే, నువ్వు బుద్ధి తెచ్చుకోవడానికి చెబుతున్నా. ఏమని? అనేక విషయాలు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మధ్యలో నేను ధనవంతుడును, ధనాభివృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంచున్నావు. నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకొంచున్నావు. లవోదిక సంఘం ఏమనుకుంటుంది? నాకేం కొదువు లేదు, నాకు అన్నీ సమృద్ధిగా ఉండే, నాకేం తక్కువ కాలేదని అనుకుంటుంది. కానీ ప్రభు చూసినప్పుడు అది ఎలా ఉంది? ప్రభు చూసినప్పుడు ఎలా ఉంది? పూర్తిగా తక్కువ చేయబడినది ఉంది. ఒక మాట చూపించమంటారా? రండి, రాత్రి కూడా చూస్తూ వచ్చాం. ఓబద్యా గ్రంథము, నేను ముగిచ్చేస్తాను. ఓబద్యా గ్రంథం ఉంది, ఒక అధ్యాయమే. ఓబద్యా గ్రంథము 761 పేజీ నెంబర్ ఉంది, 1వ అధ్యాయము 5వ వచనం చివరి భాగంలో 761 పేజీ నెంబరు. ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చివరి భాగంలో ఒక లవోదిక సంఘానికి సంబంధించిన మాట ఇక్కడ ఒకటి ఉంది. ఏంటి చూడండి. 1వ అధ్యాయం ఓబద్యా గ్రంథము 5వ వచనం చివరిలో చదవగలుగుతారు ఎవరైనా? నీ యొద్దకు వచ్చిన ఎడల చదవమ్మ. ద్రాక్ష పండును ఏరువారు అది. ఇప్పుడు లవోదిక సంఘాన్ని ఏం చేశాడు ప్రభు? ఏం చేశాడు? లవోదిక సంఘాన్ని చూసాడు. చూడగా లవోదిక సంఘం ఎలా ఉంది చూడండి. ఏమన్నది? నేను నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావంట. ఎవరు చెడిపోయి ఉన్నారు? ఎవరు చెడిపోయి ఉన్నారు? ఇక్కడ ఎవరి గురించి దేవోక్తి తెలుసా? ఎదోము గురించి. ఎదోము అంటే ఎవరు? ఏశావు. ఏశావు గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? నేను నిన్ను చూసా, నీ జీవితాన్ని తేటగా చూసా, నీ జీవితాన్ని అన్నీ చూడగా నువ్వు ఎలా ఉండవంటే చెడిపోయి ఉండవు. అదే మాట లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? ధనాభివృద్ధి ఇంకా అనేక విషయాలు నాలో ఉండయని నువ్వు అనుకుంటున్నావు, నాకేమీ కొదువు లేదని చెప్పుకొంచున్నావు. కానీ నాకేం కొదువు లేదని చెప్పుకొంచున్న నిన్ను నేను చూడగా నీవు ఎలా ఉండవు? పూర్తిగా చెడిపోయి ఉండవు. ఇప్పుడు లవోదిక సంఘం ఎలా ఉందండి? సంఘముగా కట్టబడి ఉందా? చెడిపోయిన అనుభవం ఉందా? పూర్తిగా చెడిపోయిన స్థితిలో ఉంది లవోదిక సంఘం. దేవుడు చూశాడు లవోదిక సంఘాన్ని. నీ స్థితిగతులు ఏంటి? అందరినీ చూసుకుంటూ వచ్చాడు. అందరిలో లవోదిక సంఘాన్ని కూడా చూస్తున్నాడు. నీ స్థితిగతులు ఏంటి? నీ పూర్వస్థితి నువ్వు ఎలా ఉండవని చూసినప్పుడు లవోదిక సంఘమును దేవుడు చూడగా పూర్తిగా చెడిపోయిన స్థితిలో ఉంది. ఈరోజు క్రైస్తవులుగా మనల్ని ప్రభు చూస్తే మనం ఎలా ఉండాం? ప్రభు మనల్ని చూస్తున్నాడు. నాకేం కొదువు లేదని మనం అనుకోకూడదు, అన్నీ కొదువులే ఉన్నాయి. ఎవరైతే నాకేం తక్కువ లేదు అనుకుంటామో మనకు అన్నీ తక్కువ అని అర్థం. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఏమన్నాడు? నేను నీతిమంతులు పిలవడానికి రాలా, పాపులను పిలవడానికి వచ్చా. నాకు అన్ని కొదువే ప్రభువా, నువ్వు నన్ను చూడగా నేను చెడిపోయి ఉన్నానని ఏ క్రైస్తవుడైతే దేవుని దగ్గరకు వచ్చి సరి చేసుకుంటాడో ఆ క్రైస్తవుని ప్రభు చూసి మంచిగా బాగు చేస్తాడు. ఎవరైతే నాకేం కొదువు లేదు, నన్ను నేను చూసుకోక బాగుండానని ఎవరైతే అతిశయ గర్వంతో ఉంటారో వారి దగ్గరకు ప్రభు రావటం కూడా కష్టమే. నీతిమంతుల దగ్గరికి నేను రాలా,
నాకేం కొద్దు లేదు, నాకు అన్నీ బాగున్నావు అన్న వాడి దగ్గరికి ప్రభు రాడు. నాకు అన్నీ కొద్దువే, నాలో లోపం ఉంది ప్రభా, నేను చెడిపోయిన స్థితిలో ఉండాను, నేను పడిపోయిన స్థితిలో ఉండాను, నువ్వు నన్ను చూడగా నేను బాగోలేదు అని ఏ క్రైస్తవుడైతే వస్తాడో ఆ వ్యక్తి బాగు చేయబడతాడు. కానీ లవోదికలో ఉన్న సంఘము చెడిపోతాం అయితే చెడిపోయింది, నాకేం కొదువు లేదనుకుంటుంది, అనుకున్న స్థితిని బట్టి చెడిపోయింది. చెడిపోయినటువంటి లవోదిక సంఘము అంటే చెడిపోయిన స్థితిలో ఉన్న లవోదిక సంఘం ప్రభు దగ్గరికి రావట్లా. తద్వారా ఏం జరుగుతూ వచ్చింది? చెడిపోయిన స్థితి నుంచే నష్టం తెచ్చుకుంటుంది. చెడిపోయిన రేగుపళ్ళు కానీ ద్రాక్ష పళ్ళు ఉంటాయి, మనం ఏం చేస్తాం? వాటిని కూడా తినేస్తామా? చెడిపోయిన ఏం చేస్తాం? అంతే, అక్కడే జరుగుతూ వచ్చి పక్కన పడేస్తాం. అట్లాగే లవోదిక సంఘపు చరిత్ర ఒక దినాన నరకంలో పక్కన పడవేయబడుతుంది. ఎందుకు? దాని స్థితిగతులు ఏంటంటే నాకు అన్నీ బాగుండి అనుకుంటుంది, నాకేం కొదువు లేదు అనుకుంటుంది, కానీ చెడిపోయిన స్థితిని సరి చేసుకోవట్లా. ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా అన్నీ బాగుండి అని అనుకోవద్దు. ప్రభు నాలో ఏమీ బాగాలేదు, లవోదిక సంఘంలోకి నేను కూడా పడిపోయి చెడిపోయి ఉన్నాను, సరిచే ప్రభు అంటే సరి చేస్తాడు. ఇది బల్ల దగ్గరికి వచ్చిన మన జీవితాలకి ఎంతో ఇంపార్టెంట్. ఇది 6వ మాట. 7వ విషయాన్ని చదువుతారని 7వ మాట చూస్తున్నట్టు యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక. ఏమంటున్నాడు? నేను జీవించుచున్నాను గనుక మీరును జీవిస్తారు. లవోదిక సంఘం ఎలా ఉందండి? ప్రభు ఎలా ఉన్నాడు? మొదటగా ప్రభు ఎలా ఉన్నాడు? ఆది అయిన ప్రభు జీవిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నాడు? జీవిస్తున్నాడు. ఏమంటాడు? నేను జీవించుచున్న ప్రకారం మీరును జీవిస్తారు అని ప్రభు అంటున్నాడు. ఇప్పుడు లవోదిక సంఘం ఎలా ఉండాలా? జీవము కలిగినదిగా ఉండాలి. అంటే క్రీస్తు నిమిత్తమే, దేవుని నిమిత్తమే జీవిస్తూ ఉండాలి. కానీ లవోదిక సంఘం ఎలా ఉంది? ఇప్పుడు మనం చదువుతూ వచ్చాం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే తన కొరకు తాను జీవిస్తుంది. తన కొరకు తాను జీవిస్తున్న అనుభవం ఉంది, కానీ దేవుని కొరకు జీవిస్తున్న అనుభవం లవోదిక సంఘాలలో లేదు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు తమ కొరకు తాము జీవిస్తున్నారే కానీ దేవుని కొరకు జీవించే వాళ్ళు అతి తక్కువ మంది ఉన్నారు. ప్రభు కొరకు జీవించే వాళ్ళు అతి స్వల్పమైన వరకు తక్కువ మంది జీవిస్తున్నారు. లవోదిక ఉండే సంఘం ఎలాంటిది తెలుసా? లవోదిక సంఘం కొరకు ప్రభు జీవించి లవోదిక సంఘంలో జీవాన్ని ఇస్తే, కానీ లవోదిక సంఘం ఎలా జీవిస్తుంది? జీవము లేనటువంటి స్థితిలో తన కొరకు తాను జీవిస్తుంది. ఈరోజు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లవోదిక సంఘంలో జీవము లేదు. ఏం లేదు? జీవం. జీవం అంటే ఎవరు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం రాయబడుతూ వచ్చింది, నేనే మార్గమును సత్యమును. జీవం ఎవరు? ప్రభువే. ఇప్పుడు లవోదిక సంఘాల్లో ఎవరు లేరు? సంఘంలో ఎవరు లేరు? జీవం అంటే ఎవరు? ప్రభువే. చూడండి ఎంత దుస్థితితో చూడండి. అందుకే ప్రభు ఒక మాట అన్నాడు, మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వాడికి క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన వాడికి యుగమందైనను రాబో యుగమందైనను. ఎంత దుస్థితి అర్థం చేసుకోండి, ఎంత దారుణం. ఈ యుగంలో క్షమాపణ లేదు, రాబో యుగంలో కూడా క్షమాపణ లేదంట. ఇప్పుడు వీళ్ళు ఎవరిని దుఃఖపరుస్తున్నారు? మనిషి కుమారుడిని దుఃఖపరిస్తే మనిషి కుమారుడు క్షమాపణ ఇస్తాడు. అర్థమవుతుందండి? మనిషి కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాటకి క్షమాపణ ఇస్తున్నాడు. కానీ వీళ్ళు చేసిన తప్పేంటో తెలుసా? పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు. అర్థమవుతుందండి? లవోదికలో ఉన్న సంఘం ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు. ఎట్లా? పరిశుద్ధాత్ముడు అనేకుల్లో జీవాన్ని నింపుతున్నాడు, అనేకులు జీవించేదాడు చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కానీ లవోదికలో ఉన్న సంఘం ఎలా ఉంది? జీవాన్ని కోల్పోయిన స్థితిలో ఉంది. లవోదిక సంఘం ఎలా ఉండాలి? జీవిస్తూ ఉండాలి. కానీ ఎలా ఉంది? జీవాన్ని. పరిశుద్ధాత్ముడు లవోదిక సంఘంలో ఉన్న విశ్వాసుల్లో జీవాన్ని పోయినప్పుడు ప్రతి విశ్వాస దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకంటాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3:20లో, ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నుండి తట్టుచున్నాను, ఎవడైనా ఆశ్వరాన్ని తలుపు తెరిచిన నేను నాతో భోజన సావాసం కలిగి ఉంటామన్నాడు. ఈ భోజన సావాసం మనం ఎలా కలిగి ఉంటాం? హృదయం ఎలా తలుపు తెరవబడుతుందంటే పరిశుద్ధాత్ముడు ఉండబట్టే. పరిశుద్ధాత్ముడు లేకపోతే హృదయం తెరవబట్టం లేదు. నీతి, మంచి, యథార్థతలోకి మనం నడిపించబడే స్థితి లేదు, ఒప్పుకునే అనుభవం ఉండదు. పరిశుద్ధాత్ముడు రావటం ద్వారా పాపాలు ఒప్పింపబడుతున్నాయి, సరిచేయబడుతున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సంఘములు ఉండట లేనట లవోదిక సంఘస్థుల్లో. ఇప్పుడు పరిశుద్ధాత్ముడిని లవోదిక సంఘస్థులు ఏం చేస్తూ వచ్చారు? దుఃఖపరుస్తూ వచ్చారు. ఎందుకు? ఎలా దుఃఖపరుస్తూ వచ్చారు? అదిగే మనం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చదివాం కదా, 17వ వచనంలో, 16-17 వచనాలు అనేక విషయాలు చదువుతూ వచ్చాం. వాటన్నిటిని బట్టి వేటి బట్టి వాడు దుఃఖపరుస్తూ వచ్చారో చూసి మనం ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. రండి 15వ వచనం కానించి 16 నుండి. నీవు
నీవు దౌర్భాగ్యుడను, ఉమ్, దిక్కుమాలిన వాడవును, ఉమ్, దరిద్రుడను, ఉమ్, పివాడవును, ఉమ్. దిగంబరుడను ఉన్నావు. అర్థమవుతుందండి. పరిశుద్ధాత్ముని తాను దుఃఖపరచడానికి గల కారణాలు ఏంటో తెలుసా? 1 దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు, 2 దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు, 3 దరిద్రుడిగా ఉన్నాడు, 4 గుడ్డివాడుగా ఉన్నాడు, 5 దిగంబరిగా ఉన్నాడు, ఇంకా ఎరుగని స్థితిలో ఉన్నాడు, 6 ఇంకా ధనాన్ని బట్టి చూస్తున్నాడు, ఇంకా నాకేం కొదువు లేదు అనుకుంటున్నాడు. ఇంకా చాలా ఉన్నాయి ఆయన గురించి చెప్పాలంటే. దీంట్లో 14 పాయింట్లు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి పరిశుద్ధాత్మ దుఃఖపరిచాడు. పరిశుద్ధాత్ముడు ఎంత మాట్లాడుతున్నా పరిశుద్ధాత్ముని వాక్యపు వెలుగులో చూడలేని గుడ్డితరం ఉందంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడినాడు కదా. చూడండి, పరిశుద్ధాత్మ మన హృదయాలతో ఎంతో మాట్లాడతాడు. మనం సరి చేసుకోవట్లేదంటే పరిశుద్ధాత్ముని మనం చూడలేదని అర్థం, అవునా కదా? పరిశుద్ధాత్మను చూడలేకపోవడం ఏంటి? పరిశుద్ధాత్మని బాధపడతాడు. అయ్యో, నేను వెళ్ళి హృదయంలోకి వెళ్ళి బొప్పింపజేస్తున్నా, నన్ను తెలుసుకోలేకపోతున్నాను, వాక్య వెలుగులో చూడలేకపోతాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖం కదా? దుఃఖం ఉందా లేదా? బాధ ఉందా లేదా? దిగంబరితత్వం అంట. ఎంతగా రక్షణ వస్త్రాలు ధరింపజేయాలని పరిశుద్ధాత్ముడు ప్రయత్నిస్తున్నా రక్షణ వస్త్రాన్ని కోల్పోయి దిగంబర తత్వంలోకి వచ్చామంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్ముడు దుఃఖం కదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు పరిశుద్ధాత్ముని దుఃఖపరిచిన అనుభవం లవోదిక సంఘానికి ఉంది. అందుకే లవోదిక సంఘము చరిత్ర ఎలా ఉందో చూడండి. నిత్యత్వంలో జీవాన్ని కోల్పోయే స్థితిలో ఉంది. కానీ ప్రభు ఎలా ఉన్నాడు? నిత్యత్వంలో కూడా జీవం కలిగి ఉన్నాడు. అందుకే రోమపత్రిక 6:23 వచ్చింది, ఏలైనగా పాపంలో వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉంది. ప్రభు మొదటే నిత్య జీవంలో ప్రవేశించిన వాడుకుంటాడు. ఆది అయిన ప్రభు ఏం చేశాడు? నిత్యత్వం కలిగి నిత్య జీవం కలిగిన వాడుకుంటాడు. లవోదిక సంఘం కూడా నిత్య జీవం కలిగి ఉండాలి, జీవిస్తూ ఉండాలి. ఈ లోకంలో నిత్యత్వంలో కూడా వెళ్ళాలి. కానీ లవోదిక సంఘం ఎలా ఉంది? జీవాన్ని కోల్పోయింది. జీవాన్ని కోల్పోయిందంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మను దుఃఖపరిచింది. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం ద్వారా లవోదిక సంఘానికి ఏం నష్టం వస్తుంది? ఈ యుగమందు క్షమాపణ ఉంటుందా? రాబోయే యుగమందు కూడా క్షమాపణ ఉండదు. అయితే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్న అనుభవం ఉన్నప్పుడు లవోదిక సంఘం ఏం చేయాలా? ఆ దుఃఖపరిచే అనుభవం ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు, మీరు సరి చేసుకోండి అని. కానీ లవోదిక సంఘము సరి చేసుకోవడానికి ఇష్టపడాల. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే అనుభవంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా దుఃఖపరిచిన అనుభవంలోకి ఎంటర్ అవుతుంది, వెళుతుంది ఆ అనుభవంలోకి. ఈరోజు మనం కూడా ప్రభు మనతో మాట్లాడుతుంటే ఏ విషయాలైనా సరి చేసుకోకుండా పరిశుద్ధాత్మని దుఃఖపరిచిన అనుభవంలోకి మనం వస్తే మన స్థితిగతులు ఏమవుతాయి? ఈ యుగమందు క్షమాపణ ఉండదు, రాబో యుగమందు కూడా ఇక క్షమాపణ లేకపోతే మనం ఎక్కడ వెళ్తాం? ఇప్పుడు మనకి క్షమాపణ లేదు, క్షమాపణ లేకపోతే మనం ఎక్కడ ఉంటాం? నరకంలో. క్షమించబడిన వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఒక మాట చెప్పి నేను ముగిస్తా. 2 గుంపులు ఉన్నాయి, 2 గుంపులుగా చేయబడ్డారు. ఒక గుంపేమో గొర్రెలు, ఇంకో గుంపేమో మేకలు. గొర్రెలతో మేకలతో రెండిటితో సంభాషిస్తున్నాడు. ఏమని? గొర్రెలతో అంటున్నాడు కదా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారారా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అంటున్నాడు. ఎందుకు ప్రభువా? మేము ఎందుకు స్వతంత్రించుకోవాలంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఆహారం పెట్టారు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాలు ఇచ్చారు, నేను దప్పికతో ఉన్నప్పుడు నా దాహం తీర్చారు. గొర్రెలు అంటనే, మేమెప్పుడు ఆహారం ఇచ్చాము, మేమెప్పుడు దప్పిక తెచ్చాము, మేమెప్పుడు నీకు ఆహారం పెట్టాము? నా దాసుల్లో ఒకడే పెట్టారు కాబట్టి నాకు పెట్టినట్టే. ఏమంటున్నారు? నా నామమును పేట ఎవరినైతే మీ ఇంటికి పంపుతున్నానో, ఎవరినైతే సంఘానికి పంపానో అతడికి మీరు చేయటం ద్వారా నాకును చేసినట్టే. ఇది ప్రభు అన్నాడు కాబట్టి గొర్రెలకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. మేకల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. మేకల దగ్గరకు వచ్చి అంటున్నారు కదా, మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం కూడా ఒకటి ఉంది, మీ తండ్రి అయిన అపవాది దగ్గరికి మీరు వెళ్ళిపోండి. ఎవరు? మీ తండ్రి అయిన అపవాది. మేకలు అడుగుతున్నాయి, ప్రభువా మేము నీకు ఎప్పుడు వస్త్రాలు ఇవ్వలేదు, మేము నీకు ఎప్పుడు ఆహారం పెట్టలేదు. గొర్రెలు ఏమంటున్నాయి? మేము ఎప్పుడు పెట్టామంటున్నాయి. మేకలు ఏమంటున్నాయి? నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వచ్చావు, మేము ఎప్పుడు పెట్టలేదు, నీకు ఆహారం ఎప్పుడు పెట్టలేదు, వస్త్రాలు ఎప్పుడు ఇవ్వలేదు, నీకు దాహం ఎప్పుడు తీర్చలేదు. ప్రభు అంటున్నాడు కదా, నా దాసుల్లో ఒకడికి మీరు ఆహారం అని అడిగినప్పుడు పెట్టలేదు, నా దాసుల్లో ఒకడికి దప్పిక తీర్చలేదు, నా దాసుల్లో ఒకడికి వస్త్రహీనత ఉన్నప్పుడు వస్త్రాలు ఇవ్వలేదు. కాబట్టి నా దాసులకు చేయకపోతే నాకు చేయనట్లే, నా దాసుడికి చేస్తే నాకు చేసినట్లే. ఇప్పుడు సపోజ్ ఒక సేవకుడికి ఒక పని చేస్తున్నాం, ఎవరో చేసినట్టు? అది సేవకుడికా దేవునికా? దేవునికే. ఏ పని చేసినా ఒక చిన్న వాటర్ బాటిల్ని తీసుకురాయంటే ఎవరో తెచ్చినట్టు? దేవుని పని చేస్తున్నట్టు. సో ఏదైనా మంచిగానే చెడుగానే ఎవరికి చేస్తున్నట్టు? అది దేవునికే చేస్తున్నట్టు. దేవుడు అన్నాడు కదా, ప్రభు అన్నాడు కదా, ఆశీర్వాదించబడిన గొర్రెలకి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యం ఉంది. కానీ శపించబడిన అనుభవం ఉన్నటువంటి
మేకలతో మాట్లాడుతున్నాడు, మీకు ఈ స్థితిగతి ఉంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే లవోదిక సంఘము ఏ స్థితిలో ఉంటుంది? మేకల యొక్క అనుభవంలోకి వచ్చేస్తుంది. ఎందుకని? స్థితిగతులు మార్చుకోవట్లేదు కాబట్టి దేవుని తీర్పు పొందటానికి. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఎలశ్రద్ధలో ఉండే విశ్వాసులమి, దేవుని బిడ్డలు అనబడుతున్న వారు ఎలా ఉండాలా? కుడివైపు నుండి గొర్రెల వలె ఉండాలి. ఎందుకు ఉండాలా? ఆశీర్వాదించబడటానికి, ఆశీర్వాదం పొందటానికి గొర్రెల వలె ఉండాలి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో పరీక్షించుకోవాలి. ఒకవేళ మేకల లాంటి స్వభావం ఉందా, గొర్రెల లాంటి స్వభావం ఉందా? మనం కుడివైపున ఉన్నామా, ఎడం వైపున ఉన్నామా? మనం కుడివైపు నుండి ఆశీర్వదించబడుతున్నామా, ఎడం వైపు నుండి దేవుని తీర్పు తెచ్చుకోబోతున్నామా? ఏ స్థితిలో మనం ఉన్నామో సరి చేసుకోవాలి. లవోదిక సంఘం కుడివైపు ఉండాల్సిన సంఘం ఎడవైపుకు మారిపోతుంది. కుడివైపు ఉండాల్సిన మనం ఎడం వైపుకు మల్లుతుంటే సరి చేసుకుందాం. 7 విషయాలు. మొదటి వాడిగా ప్రభు ఏ విషయాల్లో ఉన్నాడు? మొదటి వ్యక్తి ప్రభు అన్ని విషయాలు. లవోదిక సంఘం పట్ల మొదటి వాడిగా ఉన్నాడు. మొట్టమొదటిగా గుంట్లో పడిన విషయాల్లో ఆయన మొదటి వాడిగా ఉండి గుంట్లో నుంచి లేవనెత్తున్నాడు. లవోదిక సంఘము గుంట్లో పడిపోయి ఉంటే సరి చేసుకోవాలి. గుంట్లో పడిపోయిన వారిని లేవనెత్తే విషయంలో మొదటి వాడిగా ఉండాలి. 2 కానీ లవోదిక సంఘం లేదు. 2 బాధను భరించే విషయంలో భారం భరించే విషయంలో ప్రభు మొదటి వాడిగా ఉన్నాడు. లవోదిక సంఘం ఏమైనా ఉండాలా? అనేకుల భారాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలి, కానీ సిద్ధంగా లేదు. తన భారం తాను భరించుకోవడానికి కష్టంగా ఉంది, తద్వారా తీర్పు తెచ్చుకోబోతుంది. 3 తిరుగుబాటు. లవోదిక సంఘం ఏమై ఉంది? తిరుగుబాటు చేసేవారి కొరకు విజ్ఞాపన చేయట్లా, కానీ తిరుగుబాటు చేసేవారి కొరకు ప్రభు విజ్ఞాపన చేశాడు, కానీ లవోదిక సంఘం విజ్ఞాపన చేయట్లా. 4 విశ్వాస విషయంలో. లవోదిక సంఘము అంటే ప్రభు మొదటిగా ఆదిలో ఉన్న ప్రభు విశ్వాసంలో మొదటిగా ఉంటాడు, ఆది అయిన వాడుగా ఉన్నాడు. కానీ లవోదిక సంఘం విశ్వాస విషయంలో అంతంలో ఉంది, ఆదిలో లేదు. ఇక 5వ విషయం, 5వదే కదా, 5వ మాట పునరుద్ధాన విషయంలో లవోదిక ప్రభు మొదటి వాడిగా ఉంటే, పునరుద్ధాన విషయంలో మొదటి ప్రభు ఉంటే లవోదిక సంఘము పునరుద్ధానం పొందుతుంది. కానీ దేని కొరకు? ప్రభు నిత్యత్వం కొరకు పొంది ఉంటే ఈ పునరుద్ధానం దేనికంటే లవోదికకి మరణం కొరకు పొందబోతుంది. ఇక 6వదిగా లవోదిక సంఘానికంటే ముంగట ఆదిగా ఉన్నాడు ప్రభు. దేనికి? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి. దేనికి? దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. ఎట్లా? దేవుని మహిమతో దేవుని రాజ్యంలో ప్రవేశించాడు. లవోదిక సంఘం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలా? దేవుని మహిమ. కానీ దాన్ని కోల్పోయింది. ఇప్పుడు లవోదిక సంఘం ఎక్కడ ఉండబోతుంది? నరకానికి దారి తీయబోతుంది. ఇక 7వదిగా ఆది అయిన వాడు ఎక్కడ ఉన్నాడు? మొట్టమొదటిగా 7వ విషయంలో జీవించే విషయంలో ఆది అయిన వాడుగా ఉన్నాడు. కానీ లవోదిక సంఘం జీవాన్ని కోల్పోయిన విషయాల్లో ఉంది. సో ప్రియులారా, ఈ 7 అంతల అనుభవం లవోదిక సంఘానికి ఉంది. అట్టి 7 అంతల అనుభవం మనకుంటే మనం కూడా సరి చేసుకుందాం. ప్రభా, లవోదిక సంఘంలాగా నేను ఉండా, లవోదిక సంఘంలాగా నేను జీవిస్తూ వచ్చా, నా జీవితాన్ని మార్చు. లవోదిక సంఘం ఎట్లా అనుభవం ఉందో అట్టి అనుభవం నేను కూడా ఉండా, నన్ను మార్చు, నా ప్రవర్తన మార్చు. అయితే ఈ 7 అంతల అనుభవానికి నువ్వు ఎలా ఉండావో, నువ్వు ఎలా గుంట్లో వారిని లేవనెత్తుతున్నావో, నువ్వు ఎలా మరి ప్రభా ఎట్లాగైతే అనేకుల కొరకు మరి భారం భరిస్తున్నావో, అనేకులకు విజ్ఞాపన చేస్తున్నావో అట్టి విజ్ఞాపన చేసేవారుగా, అనేకులు భారాన్ని నశించిపోతున్న ఆత్మల గురించి భారం కలిగి భారాన్ని భరించేవాడిగా నీలాంటి స్వభావం నాకు అనుగ్రహించు. లవోదిక లాంటి స్థితిగతులు నాకు వద్దు, నీలాంటి స్వభావం నాకు అనుగ్రహించు. లవోదిక లాంటి స్థితిగతులు నాలో ఉండే, తద్వారా నేను కూడా నష్టం తెచ్చుకోబోతున్నా. చివరికి లవోదిక సంఘం మరణం కొరకు పునరుద్ధానం పొందబోతుంది. నేను అట్లా పొందుకోకుండా నేను జీవాన్ని కొరకే పునరుద్ధానం కలిగి ఉండాలి. నా జీవితం కూడా మార్చు. నేను లవోదికలాగా ఉండొద్దు, నీలాంటి స్వభావం నాకు అవసరం. మొదటివాడుగా ఆది అయిన వాడికి నువ్వు ఎలా ఉండవు అట్టి ఆది అయిన అనుభవంలో నేను ఉండాలి. ఆటి నుండి నేను తప్పిపోయా, విశ్వాస విషయాలు కూడా నేను తప్పిపోయా, నన్ను క్షమించు. ఆది అయిన అనుభవంలో నన్ను ఉంచు ప్రభా. లవోదిక లాంటి నా జీవితాన్ని మార్చని సరి చేసుకో. లవోదికాన్ని మారమని ప్రభు హెచ్చరించాడు, మార్చుకోవడానికి ఇష్టపడుతున్న అనుభవంలో లేదు నాకు తెలిసినంతవరకు. కనీసం మనల్ని ప్రభు హెచ్చరించినప్పుడు మార్చుకోవడానికి ఇష్టపడదాం. మార్పు నిందిన అనుభవంలోకి మనం వచ్చినప్పుడు ప్రభు సాయం చేయను గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. లవోదిక యొక్క సంఘం ఆది అయిన వాడు ఏ విషయాల్లో ఆది అయిన వాడు ఉంటున్నాడో చూసాం. కానీ లవోదిక సంఘం ప్రభు ఆది అయిన ప్రభు యొక్క అనుభవం ఉండలేకపోతుంది. ఆది అయిన జీవితాన్ని నుండి దారి తప్పిపోతూ వచ్చింది. మా జీవితాలు కూడా దారి తప్పిపోయిన అనుభవాలు ఉన్నాయి, గుంటలో పడిపోయిన అనుభవాలు ఉన్నాయి. దేవా, లేవనెత్తబడలేని స్థితిలో ఉంది. మేమే లేకలేకపోతున్నాం, అనేకులు ఇంకేం లేవనెత్తగలుగుతాం. గుంటలో పడిన మొదట నేను లేకవాలి, గుంటలో పడిన మేము లేకవాలి.
అనేకులు లేవనెత్తుతాం కూడా. మేమే లేవలేని స్థితిలో ఉండే మమ్మల్ని లేవనెత్తండి. లవోదిక సంఘం నశించిపోతున్న ఆత్మల గురించి భారం లేదు, మాకు కూడా భారం లేదు, కాబట్టి మేము నష్టపోతున్నాం. మా భారాన్ని మీరు భరించారు. మీ భారం నశించిపోతున్న ఆత్మలు, వాటి కొరకు ప్రయాసపడాలి. లవోదిక సంఘంలో ప్రయాసపడతల్లా ప్రభా క్షమించండి, మేము కూడా స్థితిలో ఉండం. మా జీవితాల్లో ప్రభా అనేకులు మా మీద తిరుగుబాటు చేసే వారి కొరకు మేము విజ్ఞాపన చేయాలి. అది మా కుటుంబీకులైన, బంధువులైన, సంఘస్థులైన, లోకస్తులైన, ఇంటివారైనా, ఇంటి బయట ఉండవారైనా, ఎవరు మా మీద తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేయాలి. కానీ విజ్ఞాపన చేసే స్థితి మాలో లేదు. కంటికి కన్ను పంటికి పన్ను అనుభవం ఉంది. లవోదిక సంఘం కూడా అలాగే ఉంది, నష్టపోతుంది. అట్టి నష్టం మాకు రాకుండా కాపాడాలి. అనేక విషయాల్లో ప్రభా మా జీవితాల్లో విశ్వాసం లేదు. మా జీవితాల్లో ప్రభా విశ్వాసాన్ని కోల్పోయాం, పోగొట్టుకుంటూ వస్తున్నాం, మునిగిపోయే స్థితిలోకి వచ్చేస్తున్నాం. తండ్రి, లవోదిక సంఘం విశ్వాస జీవితం పోగొట్టుకుని మునిగిపోతుంది. అట్టి మునిగిపోయే అనుభవం నుండి తొలగించి విశ్వాస జీవితంలో నింపండి. ఇక మా జీవితంలో ప్రభా పునరుద్ధానం కావాలి, మా జీవితంలో జీవం ఉండాలి, ఇక మా జీవితంలో అనేక పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలి. ఇవన్నీ మాకు లేవు, వాటన్నిటిని మేము పోగొట్టుకున్నాం తండ్రి. కానీ వీటన్నిటి విషయాల్లో మీరు మొదట ఉంటున్నారు. మేము పోగొట్టుకున్న విషయాల్లో మొదట ఉండాము, కానీ మీరు ఇచ్చే విషయాల్లో మొదట ఉండారు, కలిగి ఉండే విషయంలో మొదట ఉండారు. మేము ప్రభా మీ దగ్గర ఏముండే వాటి విషయాల్లో మేము మొదటగా ఉండాలి. పోగొట్టుకునే విషయంలో లవోదిక సంఘాన్ని ఏవి పోగొట్టుకునే విషయంలో మొదట్లో ఉందో అట్టి మొదటి స్థితిలో మేము ఉండాం. మా జీవితాన్ని మార్చి, పోగొట్టుకున్న స్థితి నుంచి కూడా మార్చి కొత్త మార్గంలో మమ్మల్ని నడిపించండి. మీ మార్గంలో నడిపించండి. పోయిన స్థితి నుండి మార్చమని, ఏవైతే కోల్పోయే వాటిని తిరిగి సమకూర్చమని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రీతిలో సరి చేసుకుందాం. ఎవరికి వారిని సరి చేసుకున్న వారిమై మన జీవితాలు మనం పరీక్షించుకుందాం. అటు ఇటు చూసే సమయం కాదు, కళ్ళు తెరవద్దు ఎవరో కూడా. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏ గుంట్లో నుంచి లెగవాలి, ఏ ఆత్మల భారం కలిగి ఉండాలి, దేని కొరకు మనం ప్రయాసపడాలి, ఎట్టి విశ్వాసం కలిగి ఉండాలో క్రీస్తులో ఉండి మనం సరి చేసుకుందాం. అటు ఇటు చూసే సమయం కాదు, కానీ మనల్ని మనం చూసుకుంటూ క్రైస్తవ జీవితాన్ని సరి చేసుకున్నట్లు ప్రభు మన సాయం చేయను గాక. అట్లాగే మనం సరి చేసుకుని ప్రార్థనలో బలలో పాల్గొందాం.